హాయ్ అండి. సాయిలక్ష్మి ఫ్యాషన్స్ అండి. ఇవి వచ్చి లెహెంగా సెట్స్ అండి. ఇప్పుడు వస్తున్నాయి కదా! ఇది చినాన్ క్లాతో ఏదో అంటారండి. దాని మీద ఇట్లా సీక్వెన్స్ తోటి ఇట్లా వర్క్ వచ్చిందండి. దామన్ పార్ట్‌లో మొత్తం కింద హాఫ్ అండ్ హాఫ్ లాగా వర్క్ వచ్చిందండి. కింద కట్ వర్క్ వచ్చేసింది. హాఫ్ వర్క్ వచ్చి కింద కట్ వర్క్ వచ్చేసింది. ఇది వచ్చి లెహెంగా సెట్ అండి. ఇదిగోండి ఇలా వర్క్ వచ్చేసింది. మొత్తం చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయినా గానీ చాలా బాగుంది. ఇది వచ్చి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఆహ్, బ్లౌజు ఇది సెట్ ఇలా ఉంది చూడండి. బ్లౌజ్ వచ్చేసి వెస్ట్ పార్ట్‌లో ఇట్లాగా ఒక చిన్న కరడ్‌లాగా ఇచ్చానండి. కింద వచ్చి పెప్లమ్ బ్లౌజ్ లాగా, పెప్లమ్ టాప్ లాగా ఇలా స్టిచ్ చేసాం. ఫ్రంటు స్వీట్ హార్ట్ నెక్ పెట్టి ఇట్లా యోక్ పార్ట్ దగ్గర, వెస్ట్ పార్ట్ దగ్గర ఇట్లా కట్ లాగా వచ్చిందండి. బ్యాక్ సైడ్ డీప్ నెక్, బ్యాక్ హుక్స్ పట్టి, కాజా పట్టి వేసానండి ఇలాగా. కింద కుచ్చు ఇది ఇక్కడ జిగ్‌జాగ్ చేసామండి. హ్యాండ్స్ వచ్చేసి కింద ఏదైతే వర్క్ వచ్చిందో అదే హ్యాండ్స్‌కేసామండి. అగోండి అలా కర్వ్డ్ వర్క్ వచ్చిందండి. స్కాలప్ లాగా కింద జరీతోటి అట్లా వర్క్ వచ్చింది. పెంగ్విన్స్ లాగా ఇట్లా మొత్తం జంగిల్ థీమ్ లాగా ఉందండి మొత్తం. చాలా బాగుందండి. అసలు క్లాత్ అయినా, స్టిచ్చింగ్ అయినా చాలా నీట్‌గా ఉంది. అసలు చాలా బాగుంది. మీరు కామెంట్ చేయండి మీరు చూసి ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఇంకొక కలర్ అండి. వీళ్ళు మొత్తం ముగ్గురు సిస్టర్స్ తీసుకున్నారండి. ఇది ఇంకొక కలరు చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా మెహందీ గ్రీన్‌కొచ్చి ఇట్లా వ వయ వైలెటు ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. దీంట్లో కూడా ఎలిఫెంట్స్ అట్లా వచ్చి కింద కింద పార్ట్ హాఫ్ అండ్ హాఫ్ లాగా మొత్తం వర్క్ వచ్చేసింది. లట్కన్స్ ఇది ఇలా ఉందండి. చాలా బాగుందండి అసలు. చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే చాలా జీరో సైజ్ అన్నట్టండి. చాలా చిన్న పిల్లలు. అందువల్ల హ్మ్. మంచి నే అసలు చాలా నీట్‌గా వచ్చాయి స్టిచ్చింగ్ అయినా సరే. బ్లౌజ్ ఇదండి. దీనికి గూడా సేమ్. ఇంకా దీనికి ఫినిషింగ్స్ ఉన్నాయండి. హెమ్మింగు, జిగ్‌జాగ్ ఉంది. ఇట్లా వెస్ట్ పార్ట్‌లో ఇట్లా కరడొచ్చింది. నీకు లాస్ట్‌లో నేను ఆ పాప వేసుకున్న పిక్ గూడా పెడతాను చూడండి. పిక్ కాదండి వీడియోనే పెడతాను. స్వీట్ హార్ట్ నెక్కు. దీనికి గూడా ఇట్లనే దామన్ పార్ట్‌లో ఏదైతే వచ్చిందో కింద లోయర్ పార్ట్‌లో లట్కన్స్ చూసారా ఎంత బాగున్నాయో? అదే హ్యాండ్స్‌కి ఇలా ఏసామండి. స్కాలప్ అలా వచ్చింది కింద పార్ట్‌లో. ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయండి దీని మీద ఎక్కువ. మొత్తం ఫ్లవర్స్. దాని మీద జంగిల్ థీము, దీని మీద ఫ్లవర్స్ వచ్చాయండి. చాలా బావుందండి అసలు. చాలా నీట్‌గా ఉంది. స్టిచ్చింగ్ అయినా, క్లాత్ అయినా ఇది ఇలా ఉందండి. చాలా నీట్‌గా ఉందసలు. ఇది వచ్చి ఇంకొక కలర్ అండి. లట్కన్స్ చూసారా ఎంత నీట్‌గా ఏసామో, ఎంత యూనిక్‌గా ఏసామో లట్కన్స్. చాలా బావున్నాయండి లట్కన్స్. ఇది ఇంకొక దీనికి కూడా ఇలాగనే హాఫ్ అండ్ హాఫ్ వర్క్ వచ్చింది. అలానే ఇంకా వచ్చిందండి. సేమ్ అదెలా అయితే చేసామో మన స్టిచ్చింగ్ గూడా ఎంత నీట్‌గా ఉందో చూసారా ఒకసారి. ఇది అడ్జస్టబుల్ అండి. ఒక 4, 5 ఇంచెస్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి పెడతానండి నేను. సైడ్ జిప్పు మనకి రెడీమేడ్ లెహెంగా కన్నా నీట్‌గా ఉంటదండి స్టిచ్చింగ్. లోపల చూసారా ఇది క్రేప్ లైనింగ్ అండి. పాలిస్టర్ గాదు క్రేప్ లైనింగు. చాలా బావుంటదండి. అసలు మనకి ఇరిటేషన్ గానీ అట్లా ఏముండదు. చాలా నీట్‌గా ఉంటది క్లాతు. దీని మీద కూడా ఫ్లవర్స్ ఇట్లా ఆరెంజ్, వైలెట్, గ్రీన్ అలా వచ్చాయి. దీని బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నామండి. ఇంకా అవ్వలేదు. మీకు ఇది చూపిద్దామనేసి. దీనికి మాత్రం హాఫ్ హ్యాండ్స్ పెట్టింది. ఆ పాప చిన్న, చిన్న హ్యాండ్ అండి. చిన్న హ్యాండ్ పెట్టేసింది. 3 ఇంచెస్ హ్యాండ్ ఇలా పైకి లేసేలాగా నీట్‌గా స్టిచ్ చేసామండి. చేస్తుంది ఇంకా అవ్వలేదండి. ఇది ఇంకా స్టిచ్ చేస్తున్నాము. ఫ్రంట్ నెక్ అలా. ఇది చూసారు కదండీ! వెస్ట్ పార్ట్‌లో అట్లా షేప్ అలా వచ్చిద్దండి. దానికి కింద పెప్లమ్ కుచ్చు పెట్టేస్తాము. చాలా నీట్‌గా ఉంటదండి. మన దగ్గర బెంగాల్ వర్కర్సేనండి స్టిచ్ చేసేది. చాలా నీట్‌గా. ఇవొచ్చి క్యాన్ క్యాన్ లెహెంగాస్ అండి. లంగాలండి. మనకి రెడీమేడ్ లంగా మీద క్యాన్ క్యాన్ లంగా అటాచి లాస్ట్ వీడియోలో నేను చూపిచ్చాను గదండీ! చెప్పా గదా! దానికి నాకు బాగా రెస్పాన్స్ వచ్చిందండి మంచిగా. నాకొక ఒక మేడం అయితే ఫోన్ చేసి నాకిలా 3 లెహెంగాస్ కావాలన్నారండి. వారికి స్టిచ్ చేశామండి. అసలు చాలా రెస్పాన్స్ వచ్చిందండి లాస్ట్ వీడియో.
ఇవండి 3 లెహెంగాసు ఇలా ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చిందో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండండి. ఇంకా కొంచెం అంటే మీరు కామెంట్ చేసి కాస్ట్ అడుగుతున్నారండి. అలా కాదండి. నేను షాప్‌లో నేనే కటింగ్ జేసుకోవాలండి. అన్నీ జిగ్‌జాగుల దగ్గర నుంచి ఒక ఇద్దరు స్టిచ్చింగ్ వర్కర్‌లు ఉంటారండి. ఒకళ్ళు ఎప్పుడు లీవ్‌లో మామూలుగా వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు గదా! వాళ్ళకి ఒకళ్ళకి లీవ్ ఉంటది. ఒకళ్ళు ఒక్కొక్కసారి ఇద్దరు ఉంటారండి సీజన్‌లో అయితే. అయితే వాళ్ళకి కటింగు అదంతా నేనే గదా! ఊరికే మెసేజ్ పెడుతున్నారండి. ఇదిగోండి వేస్తే ఇలా మ్యానిక్యూర్ కూడా సరిపోలేదండి. అంత జీరో సైజు, అంత చిన్న సైజు. నేనేదో అలా మీకు వీడియో కోసం వాళ్ళు రారేమో, వేసుకోరేమో అని నేనిలా వీడియో పెట్టాను. కానీ ఆ పాప వచ్చిందండి వేసుకుంది. అసలు ఎంత ఫిట్టింగ్ ఉందో చూసారా? ఎంత నీట్‌గా ఉందో చూపిస్తున్నాను చూడండి. చాలా బావుందండి. ఆ పాప వేసుకుంది. ఇది చూడండి. ఎంత బావుందో అసలు. ఆ వెస్ట్ పార్ట్‌లో గూడా ఎంత షేప్ ఎంత నీట్‌గా వచ్చిందో.